ఒక వ్యక్తి చచ్చిపోయినా 10 మందిని బతికించాలి, 10 మందికి మేలు చేయాలనే ఉద్దేశం కాన్సెప్ట్తో ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు జరిగేది అది. తప్పులు జరగట్లంటలే, తప్పులు జరుగుతున్నాయి. వీటన్నిటినీ అరికడటానికి, దివ్య దృష్టితో చూస్తానికి పవన్ కళ్యాణ్ దశావతారాలు ఉన్నోడేం కాదు, అంటే 10 తలకాయలు ఉన్నోడేం కాదు. ఆయనకు ఉన్నది ఒకే తలకాయ. ఈ తలకాయతోనే బీజేపీ ఒక పక్కన దొబ్బుతుంది, టీడీపీ ఒక పక్కన ఎన్నుకోటు పడుస్తుంది, ఓ పక్కన వైఎస్ఆర్ పార్టీ పవన్ అనేవాడు ఉంటే నాకు బతుకులేదనేది అతను నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే అతను అనేది ఉంటే నన్ను తొక్కుతానన్నాడు, తొక్కాడు కాబట్టి నా కోట్లు కూడా పనిచేయలేదు కాబట్టి రేపొద్దున అతను అనేది లేకోకుండా చూసుకోవాలనేది అతని ఆలోచన. మళ్ళీ 29లో సపోర్ట్ చేయకపోతే ఏంటనేది ఈయన ఆలోచన. అయ్యే చూసుకుంటాడా? సొంత జన సైనికులకే న్యాయం జరగకపోతే అయ్యే చూసుకుంటాడా? ఏం చూసుకుంటాడు సార్? ఒకసారి ఆలోచించండి. అతని మీద ఎంత ప్రెషర్ ఉందో ఆలోచించండి. అతను ఏ మాట మాట్లాడినా దాన్ని విషయం చేస్తున్నారు. నిన్న బ్లైండ్గా సపోర్ట్ చేసి లక్ష్మీనాయుడు విషయంలో వెళ్ళినట్టయితే మేము చెప్పామా కాపుల పార్టీ అని? కాపులు తప్పనేసి ఎవరూ లేరు అతనికి. జనసేన అంటే కాపుల పార్టీ అని ఒక ఎస్సీ మాట్లాడతాడు, ఏ శ్రవణ అజయ్ కుమారా లేదా ఇంకోడు జడ లేదా ఇంకో బీసీ మాట్లాడతాడు, ఇంకొక ఎస్టీ మాట్లాడతారు. ఇవాళ అందరు మనలో పొందాడు. ఎవరికి సమస్య వచ్చినా వెళ్తున్నాడు. కోయల్లో ఉన్న మా బంధువుల, మా కాపుల, మన్యం జిల్లాలో ఉన్న అడవుల్లో 250 మంది ప్రజలుంటే 4.5 కోట్లు పెట్టి బ్రిడ్జి కట్టి రోడ్లు వేయటానికి వెళ్ళారు మా కాపుల పార్టీ ఏంటి? రంగా గారిని పవన్ కళ్యాణ్ని కాపు అనకూడదండి. అందులో మాత్రం వాళ్ళ ఇద్దరికి కూడా మినహాయింపే. మీరు చూడండి, వెంకటేశ్వరరావు అని ఆయనకి చెప్పులు కుట్టినటువంటి తెనాలి ఆయనకి ఏ విధంగా శాలువా కప్పి లక్షలు ఇచ్చి దండం పెట్టి, ఆయనకి కులం అనేది లేదండి. నిజంగా కూడా రంగా గారు ఎస్సీలతోనండి, మైనార్టీస్తోనండి బతికింది. రంగా గారు కూడా ఎంతమంది, ఎన్ని కులాల వాళ్ళండి, అలా అనకూడదండి. మాకు తెలిసి మేము రంగా గారితో ఆ రోజు మేము వెళ్ళామండి. ఒక పదిరికుప్పమా, ఒక రామకృష్ణాపురమా, ఒక చుండూరా, ఆయనతో పాటు వెళ్ళి తిరిగిన వాళ్ళమండి మేము. జరగంగానే వెళ్ళి స్పందించి మాకు రంగా వచ్చాడు. కులం వాళ్ళు కాపులు కాదు కదండి, దళితులండి. వాళ్ళిద్దరిని కూడా కులాలకు మినహాయింపు ఇచ్చి దయచేసి పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో ఇంకా బాగా కష్టపడతారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు పొలంలోకి వెళ్ళిన విషయం ఒక్కసారి చూడండి. మీరన్నా ఆ మీడియా చేసింది లేకపోతే లేదు. దయచేసి మా పవన్ కళ్యాణ్ గారు, మా ఛానల్లో పవన్ కళ్యాణ్ గారు అంతా లైవ్ వచ్చింది, వీడియోస్ కూడా వచ్చినాయి.